యేసుక్రీస్తు నామంలో మరొకసారి మీకు అందరికీ హృదయాభిపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ గుడ్ మార్నింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ ఆర్ లుకింగ్ ఎట్ దిస్. దేవుడు మన జీవితాలని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు మన కోసం ఎన్నెన్నో చేశాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని విశ్వాసముంచి ప్రతివాడిని నశింపక నిత్యజీవం అనుగ్రహించినట్లు వారికి అనుగ్రహించనుంది దేవుని యొక్క వాక్యం కదా. దేవుడు మనకి ఇష్టమైన కార్యాలు చాలా చేశాడు. నా ప్రశ్న ఏమిటనంటే, మనము దేవునికి ఇష్టమైన కార్యాలు చేస్తూ ఉన్నామా? ఈ ఉదయకాలం ఒక్కసారి నువ్వు ఆలోచించే, దేవునికి ఇష్టమైన పనులు నువ్వు ఏం చేసావని. యేసు ప్రభు ఈ రీతిగా అన్నాడు చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనంలో ఈ రీతిగా ఉన్నది. నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. ప్రియ సోదరి సోదరుడా, నువ్వు ఎప్పుడైనా ఆలోచన చేసావా? దేవుడికి ఇష్టమైన కార్యాలు చేస్తున్నాను అని ఎప్పుడన్నా నువ్వు ఆలోచన చేసుకున్నావా? అసలు దేవునికి ఇష్టమైన కార్యాలు ఏమిటన్న సంగతి కూడా మీకు తెలుసా? యేసు ప్రభు అంటున్నాడు, నేను ఎల్లప్పుడూ ఆయనకి ఇష్టమైన కార్యాలు చేస్తున్నాను కాబట్టి ఆయన నన్ను విడిచిపెట్టలేదు అని అంటూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరుడా, ఈ ఉదయకాలం ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకో. దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా ఉండాలంటే ఎల్లప్పుడూ మనం ఆయనకి ఇష్టమైన కార్యాలు ఆయనకి ఇష్టమైన కార్యాలు ఏమున్నాయి? అసలు ఎప్పుడన్నా బైబిల్ తరిచి చూచామా, తెలుసుకున్నామా? చూడండి, ఆయనకి ఇష్టమైన కార్యాలు ఏంటనంటే విశ్వాసంతో జీవించడం. ఎందుకంటే విశ్వాసం లేకుంటే దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యమని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో మనకు తెలిసిన విషయమే. కాబట్టి విశ్వాసంతో నువ్వు జీవిస్తూ ఉన్నావా? అసలు నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవించునని చాలాసార్లు రాయబడింది. 4 సార్లు బైబిల్లో మనము చూడగలం ఆ యొక్క మాటని. ప్రియ సోదరి సోదరు, విశ్వాసంతో నువ్వు జీవిస్తే అది ఆయనకి చాలా ఇష్టమైన కార్యం అని అంట. కాబట్టి విశ్వాసంతో నువ్వు చూస్తూ వెళుతున్నావు. వెలుచూప వల్ల కాకుండా విశ్వాసంతో మనం జీవించేటువంటి వారంగా ఉండాలి. ఒక దినాన ఖచ్చితంగా ఆయన్ని మనము ముఖాముఖిగా చూచేటువంటి అనుభవంలోకి మనం వెళ్తాం. అంతవరకు ఈ లోకంలో మన విశ్వాసం మూలంగా మనము జీవించేటువంటి వారంగా ఉండాలి. రెండవదిగా ఆయనకి ఇష్టమైనది ఏమిటో తెలుసా? చూడండి, కీర్తన గ్రంథంలో మనము చూసిన వారమైతే 69వ కీర్తన 30వ వచనాన్ని గమనించినట్లయితే అక్కడ ఈ రీతిగా ఉంటుంది. కీర్తనలతో నేను దేవుని నామము స్తుతించదను, కృతజ్ఞతలు నేను ఆయనకు ఘనపరచెదను అని ఉండటం మనము చూస్తూ ఉంటాం. అలానే 31వ వచనంలో ఎద్దు కంటెను కొమ్ములను దెక్కలను గల కోడేలు కంటెను అది యెహోవాకు ప్రీతికరము. సో దేవుని స్తుతించుట అది ప్రీతికరం. మరి దేవుణ్ణి నువ్వు ప్రతిరోజు దేవుని స్తుతిస్తూ ఉన్నావా? అది దేవునికి ఎంతో ప్రీతికరం అంట. దేవుని స్తుతించే కొలది నీవు ఆయన యొక్క స్వరూపం నీందు ఏర్పడాలనేసి ప్రభు ఆ రీతిగా చెప్పాడు. ఆయనకి స్తుతి తక్కువని కాదు. కోట్లాను దూతలు ఎల్లప్పుడూ నిత్యం పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుచు ఉన్నారు. అయితే నీవెందుకు నీ స్తుతులు ఎందుకు కోరుకుంటున్నాడో తెలుసా? స్తుతిలో శక్తి ఉన్నది కాబట్టి, స్తుతిలో ఆయన యొక్క స్వరూపం నీలో ఏర్పడుతుంది కాబట్టే ప్రభు ఆ ప్రక్రియ చేయమంటున్నాడు. దాని తర్వాత మనము చూసినట్లయితే ఆయనకి ఇష్టమైన కార్యము ఇంకోటి ఏంటంటే ప్రార్థనా జీవితం. చూడండి, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనం ప్రకారం మనము చూసినట్లయితే యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము అని ఉంది. ప్రతిరోజు ప్రార్థనా జీవితాన్ని నువ్వు పటిష్టంగా నీవు దానియేలు వలె ప్రార్థన చేస్తూ ఉన్నావా? ఎల్లప్పుడూ ప్రార్థనలతో నీవు ప్రభుని సంధిస్తూ ఉన్నావా? అది ఆనందకరం అని అంట. సో ఎల్లప్పుడూ ఆయనకి ఇష్టమైన కార్యాలు ఇవి ఇంకా ఉన్నాయి, కానీ ఒక 3 మాత్రమే మీకు చెప్పి ఉంటున్నాను. లివింగ్ బై ఫెయిత్, విశ్వాసంతో జీవించడము, రెండవదిగా ఆయన స్తుతించడము, మూడవదిగా ప్రార్థన ఆయనకి ఆనందకరమైన సంగతి మనకు తెలుసు. కాబట్టి అట్లీస్ట్ ఈ 3 మనం చక్కగా చేద్దాం. అసలు
ఆయన మన యందు ఆనందిస్తే మనం ఖచ్చితంగా అన్ని స్వాధీనపరచుకోగలం. కాబట్టి మనం చూస్తే సంఖ్యాకాండంలో 14వ అధ్యాయంలో 8వ వచనంలో వీళ్ళు అంటారనమాట, కాలేబు యెహోషువ కాలేబు ఏమంటారనంటే, యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆ దేశంలో మనలను చేర్చి దాన్ని మనకిచ్చినది పాలు తేనెలు ప్రవహించు దేశము. ఆయన ఆనందించినట్లయితే మన యందు సమస్త మేలులతో మనం తృప్తిపరుస్తాడు కదా. ఆయన మన యందు ఆనందిస్తే మనకు చక్కటి విజయాన్ని మనకి ఇస్తాడు కదా. ఆయన మన యందు ఆనందిస్తే చక్కటి కృపలను కూడా ఆయన మనకు పొందుపరుస్తాడు కదా. కాబట్టి ఆనందింపచేద్దామా ఆయనని? ఎలాగ ఆనందింపజేయవచ్చు ఆయనని? ఒకటేమో మనము నిత్యము విశ్వాసముతో మనము వాక్యము ద్వారా జీవించేటువంటి విధానం. నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవిస్తాడు కాబట్టి, విశ్వాసము లేకుంటే దేవునికి ఇష్టడుగా ఉండటం అసాధ్యము కాబట్టి విశ్వాసంతో మనం జీవిద్దాం. రెండవదిగా మరి ఎల్లప్పుడూ ప్రభువుని మనం స్తుతించి ఆయన ఆనందపరుద్దాం. మూడవదిగా మన ప్రార్థనలు కూడా ఆయనకి చాలా ఆనందం. నీ యొక్క చిన్ని ప్రార్థనలో ఎల్లప్పుడూ ప్రార్థన చేసేటువంటి ప్రక్రియను బట్టి ఆయన ఎంతగానో ఆనందిస్తాడనంట. ఏ విధంగా తల్లిదండ్రులు చిన్న బుల్లి మాటలు పిల్లలు వాళ్ళతో చెప్తూ ఉంటే ఆనందిస్తూ ఉంటారో, అలాగని ప్రార్థనా జీవితాన్ని ఆయన ఎంతగానో ఆనందిస్తూ ఉంటాడు. సో అలాగా బుల్లి మాటలతో ప్రభుని సంధిస్తావా? ప్రభుని నిజంగా ప్రతిరోజు ఆయనతో మాట్లాడతావా? ఆయన చిత్తాన్ని సంపూర్తిగా నువ్వు తెలుసుకుంటావా? ఇవి కదా ఆయన ఆనందింపజేసేది. కాబట్టి ఈ రోజు నుంచి ఆయన మనల్ని ఆనందింప చేయడమే కాదు, ఆయన ఎప్పుడు చేస్తాడు. అయితే మనము కూడా ఆయన చేద్దామా? అందరూ సరేనా? రైట్, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా దేవ, కృపగల మా రక్షక, మీకు వందనాలు, స్తోత్రాలు. మాకు నిత్య సుఖములు, సంతోషాలు, ఆనందాలు ఇచ్చేటువంటి గొప్ప దేవుడవు నీవు నాయన. ఈ రోజు నుంచి మేము కూడా మిమ్మల్ని ఆనందింపచేయాలని ఆశపడుచు ఉన్నాం నాయన. అటువంటి దిశగా మా ప్రయాణం మేము చేస్తూ ఉండగా మమ్మల్ని దీవించండి. మాకు ప్రభువా మీ ఆత్మ నింపుదల దయచేసి ఎల్లప్పుడూ మిమ్మల్ని సంతోషపెట్టేటువంటి బిడ్డలముగా, కుమారులు కుమార్తెలుగా మమ్మల్ని తయారు చేయవలసిన వేడుకుంటూ మరొకసారి ఇదిన ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపండి. మా రాకపోకల్లో మీ సమృద్ధిని మాకు దయచేయండి. మా పనుల్లో మీరు తోడుగా ఉండి మిమ్మల్ని స్తుతించేటువంటి వారిగా కృప చూపించవలసిన వేడుకుంటూ యేసుక్రీస్తు దివ్యమైన నామంలో అడిగి వేడుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరుడా, మరొకసారి ఈ విన్నపాన్ని మీరు మన్నించండి. కంపల్సరీగా మీరందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇతరులకు కూడా షేర్ చేయవలసిందిగా మనవి చేసుకుంటున్నాం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.